తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఎదుటికైతే రావడం జరిగింది. మనం చూడొచ్చు పూర్తిగా ఏం చెప్పారు మేడం, ప్రధానంగా మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం ప్రపోజల్స్ అక్కడ ఇవ్వడం జరిగింది? ప్రధానంగా ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా కొత్తగా ఈ ప్రభుత్వము కనుక్కునేది ఏం లేదు. ఆలస్యం చేయకుండా ఉద్యమకారులందరికీ కూడా బెనిఫిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కట్టుబడి ప్రభుత్వం టైం బౌండ్ మేనర్లో తొందరగా డీటెయిల్స్ ఇవ్వాలి, తొందరగా గుర్తించాలి, అదేవిధంగా బెనిఫిట్ ఇవ్వాలి అన్నది మాత్రం కోరుతా ఉన్నాం. ఇది కాలయాపన కమిటీ అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి, మీరేమనుకుంటా ఉన్నారు ఈ కమిటీ విషయంలో? ఇప్పటికే కాలయాపన జరిగింది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ 9, 2023 నుండి మరి ఈ యొక్క అప్లికేషన్ చేయాలి. ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ చేసినా, ఒక ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా వారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిరో ఆ రోజు నుండి అప్లికబుల్ చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చే బెనిఫిట్ ఆ రోజు నుండి ఇవ్వాలని కోరుతున్నాను. జాగృతి చాలా పనిచేసింది. తెలంగాణ జాగృతి తెలంగాణలో అన్ని గ్రామాలను, నలుమూలలు 4 గ్రామాలు, అన్ని గ్రామాలను తిరిగినటువంటి పరిస్థితి. తెలంగాణ జాగృతి నుంచి ఏమైనా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో జాగృతి కార్యకర్తలకు సంబంధించి? ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన నుండే ఇచ్చినాము, వారిని అడిగినాం. మేము జాగృతికి పల్లెలో కమిటీలు ఉండే, పల్లెలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా జాగృతి నుండి వివరాలు ఇస్తాము. వేలాది సంఖ్యలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా డీటెయిల్స్ ఇస్తామని చెప్పినాం. అల్టిమేట్గా విషయం ఏంటంటే డీటెయిల్స్ తీసుకోవడం అన్నది పెద్ద విషయం కాదు, కానీ బెనిఫిట్ ఏం చేస్తారో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అది కూడా త్వరితగతిన తీసుకోవాలి. ఆ ఇచ్చేటటువంటి బెనిఫిట్ని వారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుండి ఇవ్వాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Freedom!